అది నీళ్లు తాగడానికి పనికిరాదు. అలాగే చెరువు తవ్వించాడు ఆయన. చెరువు తవ్విస్తే ఏమిటి చేశాడు? ఒకడు వెళ్ళి మంచినీళ్ళు తాగాడు, ఒకడు సంధ్యానం చూసినాడు, ఒకడు ధ్యానం చేశాడు, స్నానం చేశాడు, అందరూ చేస్తే ఒకడు వెళ్ళాడు, కాలు జారింది, చచ్చిపోయినాడు. చచ్చిపోతే వాళ్ళు తిడతారు, వేధ ఊళ్ళో మధ్యం చెరువు తవ్వించుకుంటాడు. ఇదేమిటి ఎక్కడో ఊరోతలు తవ్వించుకోవాలి కానీ ఊరు మధ్యం చెరువు ఏమిటి వీడి మొహం అంటాడు. అంటే ఏమిటి వాడికి పెద్ద వివేకంలోకి తవ్వించేట. వీడి ఉద్దేశం ఏమిటి? ఊరోతలు తవ్విస్తే ఎవడు తెప్పించుకుంటాడు? అందరికీ అవకాశంగా అందుబాటులో ఉండాలని వాడు ఊళ్ళో మధ్యం తవ్వించాడు. అలాగే ఆయన ఊళ్ళో మధ్యం తవ్విస్తే వీడు చచ్చిపోయి ఆ తవ్వించిన వాడిని దూషిస్తాడు. అలాగే ఒకనాడు పాపం స్వామి అందరి హృదయాల్లో ఆక్రమించాడు. ఇక్కడ ఊరు మధ్యలో తవ్వాడు ఒక చెరువు. ఏ చెరువు ఇది? ఏమిటి చెరువు పేరు అంటే హరిసరసి విగాహ్య ఆపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి అంటాడు మన కులశేఖరుడు వారు. అయ్యా, అలసిపోయి చెమట పట్టి ఎండలో తిరిగి వచ్చారా? రండి రండి, ఇక్కడ చెరువు ఉంది, తాగండి. ఏమిటా చెరువు పేరు? హరి సరసి. హరి అనే సరస్సు ఉంది, దానిలో విగాహ్య బాగా మునగండి ఒక్కసారి హాయిగా చల్లగా. ఆపీయ తాగండి. ఏమిటి తాగాలి? తేజో జలౌఘం, ఆ స్వామి యొక్క దివ్య తేజస్సుని ఒక్కసారి అదే నీరు, దాన్ని తాగండి. దానితో మీరు ఎడారిలో నడిచి వచ్చిన బడలికంతా తీరిపోతుందని చెప్పారు మన కులశేఖరుడు వారు. అటువంటి చెరువు ఒకటి ఊళ్ళో మధ్యం తవ్వించాడు స్వామి. ఎక్కడ? మన హృదయ దేశములో తవ్వించాడు. ఈ తవ్విస్తే మనమేమిటి చేస్తున్నాం? ఆయన లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా అందరికీ తాగడానికి ఉపయోగించే దానిలో కాలు జారి పడిపోయినట్టు మనం పడి చచ్చిపోతున్నాం. కాబట్టి పుణ్యనాల్ పండొరునాள் పూర్వం ఒకనాడు కూత్తెన్వాయి వీడిందా మృత్యువు నోటిలో జారి పడినా ఎవడు? కుంభకర్ణుడు అన్నాడు. కుంభకర్ణను ఆ కుంభకర్ణుడు నీ నిద్ర చూస్తే వాడి నిద్ర సమంగా ఉంది, వాడి నిద్ర నీ నిద్ర ఒక్కలాగే ఉంది. కుంభకర్ణుడి కంటే నీదే పెద్ద నిద్రలా ఉంది. కుంభకర్ణుడు 6 నెలలకైనా లేస్తాడు, నువ్వు అప్పటికి లేవు. కాబట్టి నీ నిద్ర వాడి నిద్ర ఇది. మీరిద్దరూ బహుశా నిద్రలో పంజాలు వేసుకొని ఉంటారు. పంజాలు వేసుకొని ఎవరు కానీ ముందు లేచిపోతే వారి నిద్ర రెండో వారికి ఇచ్చేయాలి. ఇది వాళ్ళకి పంతం, ఆ పందెం. ఆ పందెంలో పడుకుంది మన పిల్ల. పడుకున్నాడు కుంభకర్ణుడు. వాడికి 6 నెలలకి తెలివి ఓడిపోయింది. ఓడిపోయినా ఉన్నది మన పిల్ల. సరే అయితే నా నిద్ర తీసుకో అన్నాడు, ఇచ్చేశాడు. సరే ఈ పిల్ల మళ్ళీ ఎవరికి హాయిగా పడుకోవడమే ఈ పిల్ల. కాబట్టి నువ్వేమిటి చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? భగవంతుని ఉపాయమని నమ్మిన వారు ఏ వ్యాపారము చేయకూడదు, ఇది సిద్ధాంతం. అంటే పాపం ఈ పిల్లకి మొద్దు భాష అర్థం కాలేదు. మొద్దు పిల్ల ఏమిటి అర్థం కాలేదు? ఏ పని చేయకూడదు అన్నారు కదండి. కాబట్టి ఒకరికి ఏదైనా ఆపద కలుగుతోంది, నేను మాట్లాడకూడదు. వాళ్ళు పడిపోతున్నారు, పిలవకూడదు. మరేమిటి రాత్రి ఏదో వచ్చి ఆపద జరుగుతుంది, కేకేయకూడదు, నేను మాటలు మానేశాను, ఈ మధ్య మానేశాను. కాబట్టి మన వాళ్ళు చూడండి ఒక్కొక్క వారం మాటలు మాట్లాడరు మన పిల్లలు. ఇప్పుడు బుద్ధిమంతులు కొంతమంది ఇవాళ మౌనం. మౌనం అంటే ఇంత కాగితాల కట్ట 4 పెన్సిళ్ళు పట్టుకొని బయలుదేరుతారు. వచ్చిన వాళ్ళకు పెన్సిల్ ఇస్తుంటారు, కాగితం ఇస్తుంటారు, రాస్తూ ఉంటారు, వీళ్ళు సమాధానాలు రాస్తుంటారు. ఎందుకంటే ఈ శ్రమ హాయిగా మాట్లాడిస్తుంది. మాట కాదు ప్రమాదం, మనసులో భావము లేవకూడదు. అది లేస్తే మాట వస్తుంది కనుక భావాన్ని, మాటకి మూలమైన భావాన్ని లోపల కదలకుండా భగవంతునే మనసులో పెట్టుకుని ఉంటే మౌనం. కానీ మౌనం అంటే నోట్లో మాట రాకూడదు, మౌనం దేంట్లో లాభం? ఇప్పుడు చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవడం కాదు, చూసి లోపలికి ఆ వస్తువు దిగకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు మన పూర్వులు పెడితే అవి మనకు అర్థం కాక ఇవాళ మౌనం పాటిస్తాం, ఇవాళ ఉపవాసం చేస్తాం. ఉపవాసం చేయమన్నారు మనం, బాగుంది ఉపవాసం చేసేద్దాం. ఉపవాసం చేసి ఏమిటి చేస్తాం? శివరాత్రి జ్ఞాపకం ఉంటుంది మీకు అందరికీ. ఏమిటి చేస్తాం? రాత్రి తెల్లవారులు జాగరణం, పగలు ఉపవాసం. అంతసేపు ఏమిటి చేస్తారు? కాలక్షేపానికి టీ పుచ్చుకుంటూ ఉండడం, పేకాట ఆడుతుండడం, లేకపోతే 4వ షో పెట్టి సినిమా. కాబట్టి 4వ షో వేయించుకొని సినిమా గడిపోయి టీ తాగి తెల్లవారులు జాగరణం చేసి మనకి మోక్షం వచ్చేస్తుంది. ఓహో ఎంత సులభం అండి మోక్షం, ఎంత హాయిగా ఉంది. ఏమిటి హాయి కులాసా కూర్చుంటాం, 10 మంది పేకాట ఆడుకుంటాం, మంచి విలాసంగా ఉంటుంది, టీ తాగుతూ ఉంటాం, రాత్రి అనేది మేలుకుంటాం. ఇది కాదు జాగరణం అంటే, ఇది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే అంటే దగ్గరగా వాసుని మనసు ఉంటే ఉపవాసం. జాగరణం అంటే మేల్కని ఉన్నటువంటి కన్నులు నిద్ర లేకుండుట కాదు, నీ లోపల ఆత్మ పరమాత్మ యందు మేల్కని ఉండాలి. పరమాత్మ సంతతము నీకు దర్శనం అవుతూ ఉంటే నువ్వు మేల్కని ఉన్నట్టు లెక్క. పరమాత్మ కనిపించకపోతే నిద్రపోతున్నట్టు లెక్క. అంటే నువ్వు ఏ నిద్ర మానేయాలి? లోపలి నిద్ర మానేయాలి. ఏ తిండి మానేయాలి? బయటి తిండి కాదు మానేయవలసింది, లోపల ఉన్నటువంటి వాడిని భగవంతుడిని ఆహారంగా తీసుకుంటే బాహ్యమైన ఆహారాలు అక్కర లేకుండా పోవాలి. ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియతో మన వారన్నీ శాస్త్రాలు ఏర్పరిచి మనకు కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఈవిడో మాట్లాడకూడదు, తలుపు తీయకూడదు, పట్టేసుకుంది. ఏం చేయడం? భగవంతుడు ఉపాయం అయినే నమ్మాను, నాకెందుకు తలుపు తీయడం, నేనెందుకు మీతో రావడం, కృష్ణుడి దగ్గర రావట్లేదు, కృష్ణుడు నా దగ్గరికి వస్తాడు అన్నది తల్లి. వీళ్ళంటారే పుణ్యనాల్ పండొరునాள் కూత్తెన్వాయి వేడుంద కుంభకర్ణను వాడు ఇలాంటి వాడే.
వాడికి తెలుసు మహాపండితుడు ఆ కుంభకర్ణుడు, రావణాసురుడి కంటే గొప్ప బుద్ధిమంతుడు. రావణాసురుడు లేపితే వచ్చి చివాట్లు పెట్టాడు. ఏమిరా బుద్ధి లేదా? మొదటే పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. మనం రాముడిని జయిస్తామా? రాముడు సామాన్యుడా? రాముడు సేతువు కట్టాడు, తెలియదా నీకు? రాముడి యొక్క శక్తి నీకు తెలియదా? ఆనాడు వాళ్ళ మారీక స్వభావాలను చంపాడు, నీకు తెలియదా? వాళ్ళ తాటకిని చంపాడు, నీకు తెలియదా? 14,000 మంది రాక్షసులను చంపాడు, తెలియదా? వాడి బలమెంత మన బలమెంత చూసుకోకుండా వాడి భార్యను అపహరించుకొచ్చి ఇవాళ ఆ ప్రమాదం ముంచుకొస్తే వచ్చేసి శత్రువులు మన ఊళ్ళో మకాం పెట్టేస్తే అప్పుడే కొంతమందిని చంపేస్తే ఇప్పుడు నన్ను లేపి రా అంటావా అని చాలా గట్టిగా మాట్లాడాడు. అయినా సరే, చేసిన తప్పుకి ప్రతీకారం లేదు కనుక, నిన్ను వదిలేలేను కనుక నీ వెంట వస్తానన్నాడు. ఇది ఒక పార్టీ. రెండో పార్టీ వాళ్ళు ఏమిటంటారు, చీచి తప్పు పని చేసావు నేను వదిలేసి వెళ్ళిపోతానన్నాడు మా విభీషణుడు. కాబట్టి వాడేమిటి చేశాడు, ఇద్దరికి అన్నదమ్ములే, వీడు అన్నదమ్ముడు వాడు అన్నదమ్ముడు. సరే ఏం చేస్తావు, తప్పు పని చేసావు, ఏమైనా నిన్ను సపోర్ట్ చేయక తప్పదు, నువ్వు చేసింది మాత్రం న్యాయం కాదంటాడు. పాపం కరెక్ట్గానే చెప్తాడు, కానీ ఆ పార్టీ వదలడు. వాడొకడు. రెండో వాడు పార్టీ వదిలేస్తాడు. కాబట్టి ఈ పార్టీ వదిలేసిన వాడొకడు, పార్టీలోనే ఉండి వాడిని సపోర్ట్ చేసిన వాడు, తప్పని తెలిసి సపోర్ట్ చేసిన వాడు ఒకడు. ఇద్దరు మనకి చూపిస్తాడు, రంగలోకి వెళ్తే ముగ్గురు కనిపిస్తారు. ఒకడు తప్పు పని చేయడంలో అగ్రేసరుడు, ఆ తప్పు పని చేసేవాడికి ఇద్దరు అన్నదమ్ములు. ఒకడు సపోర్ట్ చేసేవాడు, మరొకడు సపోర్ట్ చేసేవాడే. కానీ ఒకడు ఆ పార్టీలోనే ఉండి సపోర్ట్ చేసినవాడు, ఒకడు ఆ పార్టీ వదిలేసి సపోర్ట్ చేసేవాడు. ఇది మనం ఏది నేర్చుకోవాలి, అసలు పార్టీ వదిలేయడం నేర్చుకోవాలి. అంతేకాని పార్టీలో కూర్చొని వాడిని సపోర్ట్ చేస్తుంటే తప్పు పని నువ్వు దోహదం చేసినట్టే లెక్క. అందుచేత వీడేమిటి చేశాడు, కుంభకర్ణుడు అన్నీ తెలిసి అన్నగారికి సాయం చేశాడు. అయితే వీడు ఏమిటి కుంభకర్ణుడిలాగా ఉన్నావు నువ్వు కూడా అంటున్నారు వీళ్ళు. అంటే తోత్వం ఆయన దగ్గర ఓడిపోయి, కుంభకర్ణనం తోత్వం ఓడిపోయి, ఉనక్కే నీకే పెరుంతుయల్ పెద్ద నిద్రని నీకు ఇచ్చేశాడా? తందానో ఇచ్చాడా అంటే వీడికి చాలా పాపం బాధ అయిపోతుంది లోపల. పాపం నిజంగా ఎంతో భగవదనుభవంతో భగవన్నిష్టైంది ఉంది, కానీ ఇటువంటి దుర్మార్గ పుట్టుకలు ఆవిడికి లేవు, ఈ మరే భావన లేదు ఆవిడికి. కానీ తప్పు, నువ్వు ఉపాయం అంటే భగవంతుడు ఉపాయం స్వీకరిస్తే, ఆర్తితో ఉన్న వారిని ఆదుకోకపోతే, వారికి నువ్వు ఉపకరించకపోతే, నీకని భగవంతుని నువ్వు రక్షించమని ప్రార్థించకూడదు. కానీ ఒకరిని రక్షించడానికి కావలసిన జ్ఞానాన్ని, సహాయాన్ని చెయ్యాలి. ఎవడైనా సరే, వాడు జ్ఞానే కావచ్చు, వాడు భగవంతుడే ఉపాయాన్ని నమ్మి ఉండవచ్చు. కానీ ఒకరికి అవసరమైనప్పుడు తన జ్ఞానాన్ని, తన శక్తిని వినియోగించకపోతే వాడు భగవంతునికి ప్రీతి కలిగించిన వాడు కాడు. ఇది సిద్ధాంతం. అందుచేత ఏం చేయాలి, మనం నియమంతో ఉండాలి, కానీ భగవంతునికి మాత్రం చేయాలి. సీతమ్మ తల్లి లంకలో ఉంది. లంకలోకి వచ్చి ఆంజనేయ స్వామి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తెలివి వచ్చింది అక్కడ పడుకున్న రాక్షస స్త్రీలకి. లేచి, ఎవడో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నట్టు మేము చూసాం, ఎవడు వాడినితో మాట్లాడినవాడు? ఏమో నాకు తెలియదు, వాడు రాక్షసుడనే భయపడ్డాను నేను కూడా, నేను వాడు రాక్షసుడనే అనుకున్నాను, చాలా భయపడ్డాను, వాడు ఎవడో నాకు తెలియదు అన్నది. ఏమిటి చేసింది? అబద్ధం ఆడేసింది బ్లంట్గాను. ఇది అబద్ధం ఆడచ్చా అంటే కాదు. ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వచ్చి, అమ్మారా నిన్ను ఇక్కడ చూస్తే నేను భరించలేకుండా ఉన్నాను, 100 యోజనాల సముద్రానికి యువతలు ఉన్నావు, నీకు ఇక్కడ ఎవడు నా అన్నవాడు లేడు, ఇది వీడు చూస్తే దుర్మార్గుడు, నా భుజం మీద కూర్చోమ్మా, నాకు దాటడానికి శక్తి, నేను మహించి దాటిపడని శక్తి ఉంది, ఇక్కడ స్వామి సన్నిధిలో చేరుస్తాను రా అన్నాడు. అంటే తప్పు నాయన రానన్నది. దిక్కు దొరికితే చాలన్న స్థితిలో ఉండవలసింది. నదిలో కొట్టుపోతున్న వాడికి ఏది దొరికినా చేయూతగా పట్టుకుందామని ప్రయత్నిస్తాడే, ఎవడూ దిక్కులేని చోట తనకి నిన్ను నేను రక్షిస్తాను అంటే ఎందుకంటే వెళ్ళలేదా తల్లి? నాకు వీరెవరూ రక్షకులు కారు, వాడే రక్షకుడనే పరిపూర్ణమైన అధ్యవసాయం అంటే నిశ్చయంలో ఉంది ఆవిడ. ఇప్పుడు దేన్ని తనకి తీసుకోలేదు. అయితే ఆవిడికి శక్తి లేదా? శక్తి ఉంది. తన శక్తిని ఉపయోగించుకుందా? ఉపయోగించుకోలేదు. ఎంత శక్తి ఉంది? రావణాసురుడు వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు నా భార్యవిక అంటే అంటుంది, పాపం రా తెలివి తక్కువ వాడికి, ఇదేదో నువ్వు నన్ను తీసుకొచ్చాను అనుకుంటున్నావు, నిన్ను చంపడం కోసం నా రాముడు వేసిన ప్లాన్, నువ్వు దానిలో పడిపోయినావు. కాబట్టి నీకు ఎప్పుడైనా మంచి కావాలంటే ఒక్క మాట వెళ్ళి మా రాముడితో ఫ్రెండ్షిప్ చేసుకో, మైత్రీ భవతుతే. ఏం అందంగా అంటుందో. కాళ్ళు పట్టుకో అంటే వీడికి అహంకారి, వీడు ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటే అసలు చచ్చిపోతాడు, వీడు అంత అవమానం ఫీల్ అవుతాడు. వీడికి అవమానం కలగకూడదు, జరగవలసిన పని జరగాలి. కాబట్టి ఒక్కసారి నైనా వెళ్ళు, మా రాముడి పేరు విన్నావు కదా, చాలా మంచివాడు, వీళ్ళైనా కాళ్ళు పట్టుకో, చేయి పట్టుకో. చూడండి మనం ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం, ఎందుకు కాళ్ళు పట్టుకుని చిక్కు చేద్దాం. పూర్వం కాళ్ళు పట్టుకుని వాళ్ళం, ఇప్పుడు కాళ్ళు వదిలేసాం. వదిలేసి అందరూ రాగానే షేక్ హ్యాండ్. పూర్వం ఏం చేసి వాళ్ళం వంగి వాళ్ళం వస్తేను. ఇప్పుడు వంగక్కలేదు, వంగడం ఎందుకు, కాళ్ళు పట్టుకోం కదా, చేతులు పట్టుకుంటాం. కాబట్టి కాళ్ళు పట్టుకోకుండా చేతులు పట్టుకునే సంస్కారం అప్పుడు బయలుదేరి ఏమిటి చేసింది? అదే నాయన నువ్వు అహంకారి కనుక మనం అందరం అహంకారంలో అనమాట, రావణాసురుడి కేటగిరీ మనం అందరం. అందుకే మనకి ఏమిటి చెప్పింది? అడిగితే ఆయన మైత్రీ భవతుదే, వాడితో నీకు మైత్రి చేసుకో. ఇది జీవితం ఇచ్చేసి బ్రతికి ఉండాలంటే అని చెప్తే
ప్రాణం వదిలేస్తే ఇలాగే వదిలేస్తాను, కానీ నేను వెళ్ళి వాడితో స్నేహమా అనుకుంటాడు వాడు. అలాంటి వాడికి చెప్పింది తాను ఎవరితోటి వెళ్ళనన్నది. అయితే వీడికి అనుమానం వేసింది, ఏమిటి ఇంత పెద్ద కబుర్లు చెప్తుంది, వీడికి ఏమిటి దిక్కు చూద్దామని వాడు మండిపడిపోతున్నాడు. అని నేను దహించగలనన్నది. అబ్బాయి, నిన్ను దహించడానికి తేజస్సు నాకు ఉన్నది. నువ్వు బాగా పాపం పండి ఎండిపోయిన ఆకులా ఉన్నావు, ఒక్కసారి ఇలా నిప్పు తగిలిస్తే చాలు కాలిపోతావు. నువ్వు దహించడానికి తగున్నావు, దహించడానికి తగిన శక్తి నాకుంది, కానీ దహించను అన్నది. నువ్వు అంటే అర్థం ఏంటి? ఎంత పెద్ద కబుర్లు చెప్తున్నావు, పెద్ద నువ్వు దహించగలవా? ఇలాంటి బిగురులు పలక్కు, ఇవన్నీ ఉరికి అబద్ధాలకు ఆపదలో ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ఇలా మాట్లాడతారు. అందుచేత ఏమి చేయలేదు అంటే ఆవిడ అన్నది, ఒరే అబ్బాయి, నాకు శక్తి ఉంది అన్నది. నమ్మలేదు. ఒక్క మర్నాడు సాయంకాలం తెలియజేసింది శక్తిని. మర్నాడు సాయంకాలం రాజ్యసభకి వెళ్ళాడు ఆంజనేయుడు. తోకంటించేశాడు రావణాసురుడు. తోక కాలిపోతూ ఉంది. నూనె పోసేశారు, గుడ్డలు చుట్టేశారు, నూనె పోసేశారు, వదిలేశారు. ఊరు కాల్చేస్తున్నాడు వాడు. కాల్చేస్తుంటే ఆయన తోక నిప్పుంటుందని రాక్షసులు వచ్చి చెప్పారు సీతమ్మతోడమ్మా, నీతో నిన్న రాత్రి మాట్లాడిన ఎర్రమూర్తి కోతి ఉన్నదే, తామ్రముఖ కపి, అందులో కూడా వేళాకోళం చేయాలి. ఎంత చిక్కి మాటల్లో ఎంత బాగా మాట్లాడాలంటే మనకి వాల్మీకి తెలుసు ఎలా మాట్లాడతామో మనం. తామ్రముఖ కపి, ఎర్రమూర్తి కోతి ఉందే, అది పాపం తోక నిప్పంటించేశారు. సయేష పరిణీయతే, వాడు ఊరంతా తిప్పబడుతున్నాడు. పరిణయం అంటే త్రిప్పుట, పరిణయం అంటే పెళ్ళి. వాడికి పెళ్ళి అయిందండి అంటారు మన తెలుగులో ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్. అంటే నిన్న రాత్రి నీతో మాట్లాడిన కోతికి పెళ్ళి అయిందన్నారు. పెళ్ళి అయిందంటే అర్థం ఏమిటి? శాస్తి అయింది. వాడికి కావాల్సిన పనిష్మెంట్ జరిగింది. పనిష్మెంట్కి పెళ్ళిని పేరు. అంటే పెళ్ళి పనిష్మెంట్ కాదనుకోండి, పనిష్మెంట్కి పెళ్ళి అంటారు. అంచేత ఏమిటి? అదిగో వాడి పరిణీయతే అంటాడు. ఆ పరిణీయతే అని చెప్తే ఈవిడ వెంటనే తానే చనిపోయిన ఆత్మాపహరణోపమం, తన ప్రాణం పోయినట్టు బాధపడిపోయి ఒకసారి తన పాతివ్రత్యం మీద పణంగా పెట్టి, అయ్యా నేనే కాని పతివ్రతనైతే, నేనే రాముని తప్ప వేరొకరిని భావించకపోతే, రాముడు నేను పవిత్రమైన దానిని మనసులో భావించి ఉంటే, నన్నే కాని లంక నుండి ఆయన అనిపించడమే కార్యక్రమం సాధ్యమైతే 4 శ్లోకాలలో యద్యస్తి పతి శుశ్రూష, యద్యస్తి చరితం తప, యది చాస్త్యేకపత్నిత్వం సీతోహవ హనుమత. హనుమంతుడికి చల్లబడు అని అగ్నిహోత్రుని ప్రార్థించింది. వెంటనే ఆయన తోక పెద్ద మంటలు వస్తోంది. సరే ఊరుకున్నాం, మనకెందుకని ఆయన పట్టించుకోలేదు. ఆయన తోక నిప్పంటుకుంటే ఆయన ఊరుకున్నాడు. ఆయన తోక నిప్పంటుకుంటే ఈవిడ తన శక్తిని ధారపోసి ఆయన తోక కంటిన నిప్పుని చల్లారుస్తోంది. ఇప్పుడు ఎంత అందమైన తెలివైన ఆవిడ చూడండి. సీతమ్మ చాలా ఇంటెలిజెంట్. ఆవిడ ఎంత ట్రిక్ పే చేసింది. అగ్నిహోత్ర చల్లబడు అన్నదనుకోండి, ఊరు కాలదు. మరేమనాలి? అగ్నిహోత్ర హనుమంతుడికి చల్లబడు కండిషన్ పెట్టింది, చిన్న ముక్క. ఎంత బాగుందో ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. అగ్నిహోత్రాన్ని చల్లబరిచింది అనకండి, అగ్నిహోత్రాన్ని ఆంజనేయ స్వామికి చల్లబరిచింది. కానీ ఊరందరికీ వెచ్చగానే ఉంది, కాలిపోతుంది ఊరు. ఈయనకి మాత్రం కాలేదు. ఇది శక్తి ఎవరిది? తల్లిది. తల్లికి ఇంత పాతివ్రత్యం ఉంటే రావణాసురుని దహించగలదు, కానీ దహించలేదు. తన శక్తి చేత తాను సముద్రం దాటి వెళ్ళిపోలేదు, వెళ్ళలేదు. అయితే ఆంజనేయ స్వామి వస్తే వాడి ఎస్కార్ట్, వాడి సహాయం తీసుకోలేదు. ఎందుచేత నా రాముడే రావాలి, రక్షించాలి. ఇది సిద్ధోపాయ నిష్ఠ అంటే. ఇది పెరుంతుయల్ పెద్ద నిద్ర. పెద్ద నిద్ర అంటే మేల్కొని ఉందా లేదా? మేల్కొంటే రియాక్షన్ ఉండాలి? లేదు. ప్రతీకార చర్య ఉండాలి? లేదు. పడుకుంది. అటువంటి స్థితిలో ఉన్నది. కానీ ఈ తల్లిని పెరుంతుయల్ తాను తందానో ఆ కుంభకర్ణుడు ఇచ్చాడమ్మా అని అడుగుతున్నారు వీళ్ళు. అత్త ఆనందలుడయాయ్. కొంచెం కదిలినట్టు వీరికి అనిపించింది. కొంచెం ఇటు అటు జరిగినట్టు తెలుస్తోంది, లేస్తున్నట్లు. కానీ ఇంకా చాలా బద్ధకంగా ఉంది. ఆత్త మంచి గాఢమైన ఆనందాలంటే బద్ధకము. ఉడయాయ్ కలదానా. అయితే నన్ను ఎందుకు ఇలా చంపేస్తారు, ఎందుకు ఇలా నేను రాకపోతే ఏం ముడుకుపోయింది? అరుంకలమే. మా గోష్ఠికి నువ్వు వస్తే కానీ ఆభరణం లేదు. నగ పెట్టుకోకపోతే ఎన్ని చీరలు కట్టుకున్నా మెడకు అందం లేదో, అలాగే నువ్వు వస్తే కానీ మా గోష్ఠికి నాయకమణివి నీవు అరుంకలయాయ్. సరే వస్తున్నాను అంటే తొందరపడక్కర్లేదు. తాతిగా తేత్తముడేవాయ్. తేత్తం కలిగిందాడవే. తేత్తం అంటే మనసు తేటపడి, మాట తేటపడి, తొందరపాటు లేకుండా లేచొచ్చి అప్పుడు ఒకసారి తీరా కలుపుతావు అని ఈవిడ్ని వాళ్ళ ప్రార్థిస్తున్నారు. దీని లోపల ఒక కథ, అందమైన కథ. ఏమిటిది? నోము నోచి స్వర్గాన్ని పొందుతున్నా అన్నారు. ఇది వేళాకోళమా? కాదు, వాస్తవం. ఏది నోము అంటే మనకి భారతంలో చెప్పారు. ఏది నోమంటే నీవు చేసే యజ్ఞం కాదు. ఏచ వేదవిదో విప్రాహ, ఏచ అధ్యాత్మవిదో జనా, తే వారు కృష్ణం బ్రహ్మం ధర్మం సనాతనం. ధర్మం అంటే సుఖమునకు చేయు సాధనము, యజ్ఞయాగాదులు.
యజ్ఞయాగాదులు యజ్ఞాలా కావు. ఏవి యజ్ఞయాగాదులు? భగవంతుడే ఉపాయమని నమ్ముట. తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా. మరి అన్ని యజ్ఞాలు పరిపూర్ణమైపోయినట్టే, మరేం చెయ్యక్కర్లేదు. కాబట్టి అన్నీ చేసిన వాడి పేరేమిటంటారు? తను చెయ్యవలసిన పనులన్నీ చేసేసిన వాడిని కృతకృత్యుడు అంటారు. కృతకృత్యుడైపోయినాడండి ఆయన. ఎవరిని అంటారు మనం ఇప్పుడు మన వాళ్ళలో? అంటే 4 పిల్లలు 6 పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. నా రెస్పాన్సిబిలిటీస్ తీరిపోయినాయని అంటూ ఉంటాం మనం అందరం. మనకి తెలుసు ఈ వ్యవహారం. ఏదో కృతకృత్యం అయిపోయినామండి, అయిపోయింది. కృతకృత్యం అంటే అమ్మాయిలకు పెళ్లి చేసేసినవాడు, అబ్బాయిలకు పెళ్లి చేసేసినవాడు, అబ్బాయిలకు ఆస్తులన్నీ కావాల్సినవన్నీ అలాట్ చేసేసినవాడు, అందరికీ ఒక ఇల్లు కట్టేసినవాడు, తన ఏదో ఇంట్లో కూర్చొని హాయిగా భార్య భర్త కూర్చున్నవాళ్ళు. వీళ్ళ అబ్బాయి ఎంత అదృష్టవంతులండి, మీరు కృతకృత్యులు అయిపోయినారండి. ఇంకా మాకు రిటైర్ అయిన రెస్పాన్సిబిలిటీస్ తీరలేదండి, వీడు ఇంకా కృతకృత్యుడు కాలేదుట. ఎలా ఉంటాడు వాడు కృతకృత్యుడు? అంటే స్టేషన్కి వెళ్తాడు, ఊళ్ళో పనుల కోసం వచ్చాడు, హైదరాబాద్ అన్నీ తీసేసుకున్నాడు, సాయంత్రం ఏదో ఎక్స్ప్రెస్కి వెళదాం అనుకున్నాడు, చాలా వేగం పని అయిపోయింది, ఊళ్ళో ఎక్కడ కూర్చున్నా ఖర్చు, హోటల్ ఖర్చు, రిక్షా ఖర్చు, ఇవన్నీ ఎందుకు తినగా స్టేషన్ వెళ్ళిపోయి కూర్చున్నాడు, ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నాడు. అలా ఉండాలి. ఎవడు వీడు? ఎవడు భగవంతుని నమ్మిన వాడు ఎలాగుంటాడు అంటే వాడు కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. మృత్యువు ఎప్పుడు వస్తుంది? ఇంకా సరే రిలీజ్ అయిపోతాం, ఎప్పుడు రైలు ఎక్కిపోతాం, మృత్యు వస్తేను. మృత్యు వస్తే మన టికెట్ అన్నమాట. ఆ టికెట్ పట్టుకు వస్తుంది, ఇటు రెండు సార్ మీకోసం బర్త్ రిజర్వ్ చేసాం, తీసుకెళ్ళిపోయి ఎక్కించేస్తుంది. దానికి ఎలా చూడాలి? నువ్వు బర్త్ రిజర్వ్ చేసుకొని ప్లాట్ఫారం మీద కూర్చున్నాడు, ఊళ్ళో పనులన్నీ అయిపోతే రైలు వచ్చిందంటే పొంగిపోయినట్టు ఎలా పొంగుతావో అలా ఎవడైతే తన ఈ లోకంలోకి వచ్చి చేయవలసిన పనులు ఏమిటి? కర్మలు కాదు, జ్ఞానము కాదు, భక్తి కాదు, భగవానుడే నాకు ఉపాయమని దృఢమైన నమ్మకము లోపల కలిగి ఉండుట. అది నీకు కలిగిన నాడు ఏమి చేసినట్లయితే యజ్ఞాలు చేసావా? చేసేసాం. యాగాలు చేసేసాం, ధ్యానాలు చేసేసాం. ఎందుకు? అన్నిటి ఫలం మనకి సిద్ధించేసింది. కాబట్టి వాడికి తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా, వాడు కృతకృత్యుడు. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో చివర ఒక శ్లోకం ఉంది. మీకు 15వ అధ్యాయం చాలా తేలిక, 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఇప్పుడు అందరూ పారాయణలు అవే చేస్తారు. ఇంకా భక్తి యోగో నామ 12ోధ్యాయ, పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15ోధ్యాయ అని ఈ 2 అధ్యాయాలు పారాయణ చేయడం తేలిక. ఎందుకంటే 20 శ్లోకాలు వేగం అయిపోవాలి, ఫలితం రావాలి. మనకి ఫలితం అధిక ఉండాలి. బట్ మేడ్ ఈజీ, సుఖంగా ఉండాలి. భగవద్గీత అంతా పారాయణ చేయి, చచ్చిపోతాం. ఎక్కడ 18 అధ్యాయాలు పారాయణ చేయంటే 3 గంటలు పడుతుంది. కాబట్టి మనకు అలా కాదండి. రోజు ఏమిటి చదవమన్నారు? ఏమక్కర్లేదండి, భక్తి యోగమైనా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. అవి 2 పారాయణలు పెట్టుకుంటాం. దానిలో చివరి చెప్పారు, ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వారు కృతకృత్యుడు. ఎవడు కృతకృత్యుడు అంటే ఈ వెనక చెప్పినటువంటి దానిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కృతకృత్యుడు అన్నాడు 15వ అధ్యాయంలో చిట్టచివరికి. ఏది వెనక చెప్పాడు? పురుషోత్తముడంటే ఎవడో చెప్పాడు. ఆ పురుషోత్తముని చెప్పి ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఏ తద్బుద్ధ్వా, దీనిని తెలుసుకుని వాడు ఏమంటాడు? బుద్ధిమాన్ స్యాత్, బుద్ధి గలవాడు అవుతాడు. అంతే కదా, కృతకృత్యశ్చ, కృతకృత్యుడు అవుతాడు అన్నాడు. అయితే మనం 15వ అధ్యాయం చదివితే అందరం కృతకృత్యులు అవుతాం. ఏమైతే అది తెలిస్తే. ఏ తద్బుద్ధి ఆయన కండిషన్ పెట్టి చదివితే అనలేదండి, ఇక్కడ చదువు చూడాలి ఒక్కమాట. ఏ తద్బుద్ధ్వా, ఏ తత్ పఠిత్వా అనలేదు, ఏ తల్లిఖిత్వా అనలేదు. ఇది రాశి కాదు, ఇది చదివి కాదు. ఏ తద్బుద్ధ్వా, ఈయన లోపల తెలుసుకొని వాడు కృతకృత్యుడు. ఏది తెలియాలి? పురుషోత్తముడంటే ఏమిటో తెలియాలి. పురుషోత్తముడంటే ఏమిటి? 15వ అధ్యాయం చెప్పింది. పురుషోత్తముడంటే మొట్టమొదట ఈ సంసారం అనంతనే ఒక్కసారి చూడండి. ఈ సంసారం అనేది ఒక పెద్ద చెట్టుగా భావించండి. ఈ భావించిన చెట్టుకి వేళ్ళు మీదనున్నాయని చూడండి, కొమ్మలు కిందకున్నాయని చూడండి, ఊడలేమిటో చూడండి, ఆకులేమిటో చూడంతో కథంతా చెప్పేసిందో పెద్ద రూపకం అంటారు దీనిని. ఆ మెటాఫార్ అది చూపించాడు. చూపించిన తర్వాత రూపకంలో చూపించి దీనికి పైన దానికి లోపల ఒకడు ఉన్నాడు చెప్పాడు. అలాగా వాడు ఏమిటి ఉంటాడు? వాడు జ్ఞానం గలవాడు. బాగుంది. అంటే లోపల జీవుడు, పైనేమో చెట్టు. ఈ చెట్టుకి అవతల దీన్ని నరుక్కుంటే కానీ వాడిని చెరలేవు. ఎలా నరకాలి అంటే ఇది పడిపోయింది. మనం తుఫాను వచ్చినప్పుడు రోడ్డు మీద బస్సుల్లో వెళుతుంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. వెళుతూ ఉంటే మర్రి చెట్లు పెద్ద ఊడలు దిగిన చెట్లు పడిపోతాయి, గాలికి పడిపోతే ఎలా పడతాయి? రోడ్డుకు అడ్డంగా పడతాయి. అప్పుడు ఏమిటవుతుంది? మొదలు ఇలా పైకి లేస్తుంది. ఇప్పుడు మొదలు ఎక్కడ ఉంటుంది? పైకి ఉంటుంది. కొమ్మలు ఎక్కడ ఉంటాయి? రోడ్డు యువతల కింద పడి ఉంటాయి. ఇక్కడ కింద కొమ్మలు, మీద వేళ్ళు, రోడ్డు మీద పడ్డ చెట్టు లాంటిది. ఇదేం చేస్తుంది? మన దారిని అడ్డేస్తుంది. దీనిని ఏమిటి చేయాలి? బస్సు వెళ్ళాలంటే, కారు వెళ్ళాలంటే నరకాలి. దేంతో నరకాలి? కత్తితో నరకాలి. మనకు అడ్డం పడ్డ చెట్టుని దేంతో నరకాలి? ఒక్కసారి
ఈ సంసారం అనే వృక్షము మీదని మూలముండి కిందకి కొమ్మలు ఆకులు ఊడలు కలిగినటువంటి చెట్టు నీ దారికి అడ్డంగా పడింది.